సంక్రాంతి వైభవం. ఒక ఊరిలో ఒక సామాన్యమైన రైతు కుటుంబం ఉండేది. ఆ రైతు భార్య సంక్రాంతి ముందు రోజు రాత్రి, స్వామీ, మా ఇల్లు చిన్నదైనా సరే రేపు పండుగ రోజు దేవతలంతా మా ఇంట్లోనే ఉన్నారన్నంత తృప్తిని మాకు ప్రసాదించు అని మనసారా వేడుకుంది. తెల్లారి మకర సంక్రాంతి రోజున వాకిట్లో భూదేవి. ఉదయాన్నే ఆ రైతు కూతురు వాకిలిని గోమయంతో శుద్ధిచేసి రంగురంగుల ముగ్గులు పెట్టింది. ఆ అందమైన ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలను పెట్టినప్పుడు ఆ గొబ్బెమ్మల రూపంలో భూదేవి స్వయంగా ఆ వాకిట్లో కొలువైందట. పొయ్యిమీద లక్ష్మీదేవి కొత్త మట్టి పాత్రలో పాలు పొంగిస్తున్నప్పుడు ఆ పాల పొంగులో మహాలక్ష్మి సంతృప్తిగా చిరునవ్వు చిందించిందట. ఆ పాలు పొంగిన దిశను బట్టి ఆ ఏడాదంతా సిరిసంపదలుంటాయని ఆ తల్లి ఆశీర్వదించింది. నంది రూపంలో శివుడు సరిగ్గా పూజ సమయానికి గంగిరెద్దులవారు ఇంటి ముందుకు వచ్చారు. ఆ గంగిరెద్దు తల ఊపుతుంటే సాక్షాత్తూ పరమశివుడు తన నందివాహనం మీద వచ్చి ఆ ఇంటిని దీవిస్తున్నట్లుగా అనిపించింది. గాలిపటాల్లో వాయుదేవుడు పిల్లలు ఆకాశంలో ఎగరేస్తున్న రంగురంగుల గాలిపటాల వేనంలో వాయుదేవుడు, ఆ పటాలను చూస్తూ మురిసిపోతున్న సూర్యభగవానుడు తమ ఉనికిని చాటారు. ధాన్యంలో విష్ణుమూర్తి ఆ రైతు పండించిన ధాన్యం రాశిని చూస్తుంటే అది కేవలం బియ్యంలా కాకుండా లోకాన్ని రక్షించి శ్రీమహావిష్ణువు కరుణలా మెరిసిపోతోంది. కథలోని అంతరార్థం: ఆ ఇంట్లోవారు భక్తితో పెట్టే పరమాన్నం ప్రసాదంగా మారింది. వారు చేసే దానాలు పుణ్యంగా మారాయి. సాయంత్రం అందరూ కలిసి భోగిమంటల సాక్షిగా పాత ఆలోచనలను వదిలేసి కొత్త ఉత్సాహంతో ఉండటం చూసి దేవతలందరూ సంతోషించి తథాస్తు అని దీవించారు. అంటే మనం పండగను పద్ధతిగా, ప్రేమతో జరుపుకున్నప్పుడు మన ఇల్లే ఒక దేవాలయం అవుతుంది. దేవతలు ఎక్కడో ఉండరు, మన భక్తిలో, మనం పెట్టే ముగ్గులో, మనం చేసే దానంలోనే కొలువై ఉంటారు.